ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా నిన్ను నేను చేర్చి చదువుతూ ఉన్నాను. నువ్వు స్వాధీనపరుచుకునిపోయే దేశానికి దేవుడైన యెహోవా నిన్ను చేర్చి, ఆమేన్ చెప్పండి. ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? కన్ఫర్మ్, డౌట్లీ. మన దేవుడు ఎవరు? నమ్మదగినవాడు. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమె నమ్మదగిన వాడు చెప్పండి. నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని మనకు స్వాధీనపరిచే ఒక దేశం అంటే ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నాడు. ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి మీకు నేను పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఇస్తా, మిమ్మల్ని నేను తీసుకెళ్ళి ఆ దేశంలో చేరస్తా, మీరు స్వాధీనపరుచుకునే దేశానికి నిన్ను నేను చేరస్తా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అది అక్షరార్థమైన కానాను దేశంలో చేరే మన పరసంబంధమైన యెరూషలేము పట్టణంలోనికి, సియోన్ యెరూషలేము పట్టణంలోనికి, మనకు వాగ్దానం చేసిన దేశానికి దేవుడు నిశ్చయంగా మనలందరినీ తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్, ఆమేన్. చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన 7 జాతులు ఉన్నాయి. బాగినండి, నిన్ను మించిన 7 జాతులు అక్కడ ఉన్నాయి. మీరు అడుగు పెట్టబోయే దేశంలో 7 జాతులు ఉన్నాయి. సంఖ్యకి మించే ఉన్నారు. బలమైన అని కూడా అంటున్నాడు అక్కడ. బలమునకు నిన్ను మించిన 7 జాతులు ఆ అడుగు పెట్టబోయే దేశంలో ఉన్నారు. ప్రజెంట్ ఉన్నారు, అనుభవిస్తున్నారు. మీరు అడుగు పెట్టాలంటే మీరు ఒక పని చేయాల. మీరు దాన్ని స్వాధీనపరుచుకోవాలంటే మీరు ఒక పని చేయాలి. అక్కడ 7 జాతులు ఎవరంటే, 1 హిత్తీయులు, 2 గిల్గాషీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హీబ్రీయులు, యెబూసీయులు అనే 7 జనములు నీ ఎదుట నుంచి వెళ్ళగొట్టిన తర్వాత వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. వాళ్ళని నిర్మూలం చెయ్యాలి. తలెత్తి చూడండి. వారితో కలవకూడదు, వారిని కరుణించకూడదు, వారిని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, వాళ్ళతో కలవకూడదు. వాళ్ళని హతం చేయి. హతం చేయి. ఆ 7 జాతులు నువ్వు కానీ వాళ్ళని హతం చేయకపోతే వాళ్ళు నీ నెత్తి మీద ఎక్కుతారు. ఆ 7 జాతులు నువ్వు కానీ హతం చేయకపోతే నీకే నష్టం.
7 జాతుల పొరపాటున మీరు కనికరించకూడదు, జాలి చూపించకూడదు, అయ్యో పాపం అనకూడదు. అయ్యో పాపం అంటే 6 నెలలు వస్తుంది, అనవసరమైన తలకాయ నొప్పి, నెత్తి మీద కూర్చుంటారు. ఆ 7 జాతులను హతమార్చు అన్నాడు. ఇప్పుడు ఆ 7 పేర్లకి 7 అర్థాలు ఉన్నాయి. ఆ 7 పేర్లకి 7 అర్థాలు ఉన్నాయి. తెల్ల షర్ట్ వేసుకుని లేచిరా. ఇప్పుడు 3 దగ్గర కూర్చున్నాడు. వాడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆడ కూర్చున్నాడు, మళ్ళీ 7 కూర్చున్నాడు. 7 జాతుల్లో మొదటి జాతి ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్క జాతి చెప్తా. అమ్మా మీ తల్లిదండ్రులు ఎవరు ఫీల్ కాబక్కడం వాక్యం చెప్తున్నాను. మీకు అర్థమయ్యేదానికి మాత్రమే. మంచి పిల్లలు. నేను ఆ 7 జాతుల గురించి చెప్తున్నా. మొదటి జాతి ఏంటి? వీళ్ళ పని ఏంటంటే భయపెట్టడం. ఏం పని వీళ్ళ పని? నోల్దే చెప్పండి. మీరు భయపడినట్టున్నారు అందరూ. గట్టిగా చెప్పండి. భయం పెట్టడం. భయపడి సగం మంది వాళ్ళ చేతులు చస్తాడు. భయాన్ని కానీ తొలగించుకోకపోతే చూడు ఎంత మర్యాద చేతులు కట్టుకున్నాడు. మళ్ళీ భయపెడుతుంటాడు. ఒకసారి అనొకసారి అనొకసారి సెట్టుకెళ్ళదు. ఇది సెట్టుకెళ్ళ అనొకసారి అనొకసారి నన్ను భయపెట్టరా. ఇట్టే ఉంటాడు, ఏడుస్తున్నట్టుగా ఉంటాడు, మనల్ని భయపెడతాడు. ఇది ఒక భయపెట్టే జాతి. అర్థం కాల? భయపెడతాడు. ఇక్కడ భయపడినోడు ఎవడు? రోగం వస్తే భయం, అప్పులోను చూస్తే భయం, పిల్లలు ఎదగతుంటే భయం, ఫీజులు కట్టలేక భయం, ఎప్పుడు చస్తాననే భయం. అర్థం కదా? అసలు భయం లేనోడు ఎవడు? భయపడినోడు ఎవడు? భయము అనే ఒక జాతి. ఈ జాతి ఏంటి? 7 తెగలలో ఒకటి భయము. తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుని తీసుకున్న దగ్గరికి వచ్చారు. ఏడబాక, ఆడపిల్ల అనుకుంటారు. ఏడిస్తే ఈడెవడు ఏడుస్తున్నాడు అనుకుంటా. ఏడబాక. నేను ఎప్పుడైనా ఏడుతానా? నన్ను చూసి నేర్చుకో. మా నాయన చచ్చిపోయిన ఏడవలో నేను భయపడ. నేను అర్థం కదా? అనబాక. ఒకసారి బెదిరించినాను, ఒకసారి బెదిరి, ఒకసారి పోయి వినిపించినాను. స్టార్టింగ్లో భయపెడుతున్నాడు, నన్ను భయపెడుతున్నాడు. చూడాడు 7 జాతుల్లో ఒకటి భయపెట్టే జాతిది. ఏం జాతిది చెప్పండి? మీరు భయపడకూడదు. చెప్పండి, నేను భయపడను. ఆమేన్. నీ పేరు చెప్తే అవతలోడు భయపడాలి, అంతే. నువ్వు భయపడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పేరు చెప్తే అందరికి హడలు. ఈ దేశంలో 7 జాతుల్లో ఈ స్టార్టింగే భయపెట్టేవాడు. చేతులు దించు సార్లే, భక్తి. మళ్ళీ చేతి వెనక పెట్టపక్క వదిలే. భయపెట్టే రకం ఇది. ఒక రకం ఇది భయపెట్టే రకం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు స్వాధీనపరచుకుని పోయి నిత్యత్వంలోకి మీరు వెళ్ళాలంటే భయము అనకూడదు. ఎవడు భయపడతాడు? పాపం చేసినోడు భయపడతాడు. ఎవడు భయపడతాడు?
ఆదాము ఎక్కడా? అయ్యా నీ స్వరం విని భయపడి దాక్కున్నానయ్యా. ఈ భయం అనేవాడు ఒకడు మనల్ని ఎప్పుడు భయపెడతా ఉంటాడు. మనం దిగజారిపోవడానికి, ఆ దేశాన్ని స్వతంత్రించుకొని ఎంజాయ్ చేయలేకపోవడానికి కారణం భయమే. భయమే, ప్రతి దానికి భయమే. ఇప్పటి వరకు పుట్టినోళ్ళు భయపడినోడు ఇప్పుడు వరకు పుట్ల. భయపడినోడు ఇప్పుడు పుట్ల. పాపమే భయపెట్టేది. పాపం వల్ల వచ్చి జీతం మరణం. దేనికి భయపడకపోయినా మరణానికైనా భయపడతారు. 1000 మంది చచ్చిపోతారేమో. 10 రోజులు బతికేవాడు అమ్మో నీ రోగం ముదిరిపోయిందని అనుకో, 2 రోజులకి చస్తాడు. ధైర్యవంతుడికి సావే లేదు. ఆమేన్. చేత తెల్ల చెప్పండి హల్లెలూయా. పిరికివాడు క్షణం చేస్తాడు. భయపెట్టే జాతి ఒకటి ఇది. సెకండ్ రానాయన నీ వీడి పక్కనే ఉంటాడు చూడు ఒకడు. నువ్వే రా రా, నువ్వు కాదు ఇడి వీడురా, వాడు 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 తర్వాత వస్తులే, తొందరపడబాక. నీ తాకేందో నేను చెప్తారా, రానాయన దానాయన. వాళ్ళమ్మ చచ్చి పిచ్చి పంపిస్తుంది ఏడు తడుచుకున్నాను. ఆ దుప్పటి రా, దుప్పటి తుడుచుకోనైనా ఇట్రా. ఇది ఏం తెగది? భయపెట్టే తెగ. సెకండ్ ఎవరు? గిల్గాషీలు. వీళ్ళ ఈ తెగ ఏంటంటే మనం స్వాధీనపరుచుకుని పోయే దేశంలో వీళ్ళెవరంటే వెనకబాటు జీవితం, మనల్ని వెనక్కలాగే బుద్ధి. ఏం బుద్ధి చెప్పండి? ఏం బుద్ధి ఇది? వెనక్కలాగే బుద్ధి మనది. ఈ రెండో వాడు ఆ దేశంలో ఉండేవాడు మనం స్వాధీనపరచుకోబోయే దేశంలో దేవుడు చేరుస్తాడు. ఒకడు భయపెట్టేవాడు, ఇంకొకడు వెనక్కలాగేవాడు. నువ్వు స్పిరిచువల్ లైఫ్లో ముందుకెళ్తా ఉంటే వాడు వెనక్కలాగుతాడు నిన్ను. పోయిన చాలేవా, పెద్ద భక్తుడివి చేసిన వాళ్ళ పిల్ల భక్తి సరేరా వెనక్కరా అని వెనక్కలాగుతుంటాడు. ఎక్కడికి ఎక్కడే లాగుతుంటావు? అది వాడిని చక్కగా పట్టుకుని వెనక్కలాగు, అటుపో వెనక్కలాగు, ముందుకు రాని బాకోండి. అది ఇప్పుడు వాడు పని ఏం పని చెప్పండి? వెనక్కలాగే పని. ముందుకు రాని వెనక్కలాగుతుంటాడు. చూడు వెనక్కలాగిడు ముందుకు వచ్చాడు. మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు, ఇంటికాడు ఉన్నప్పుడు భక్తిగా జీవిస్తున్న మిమ్మల్ని వెనక్కలాగే వాళ్ళు నీ వెనకే ఉంటారు, నీ పక్కనే ఉంటారు, నిన్ను వెనక్కలాగేస్తుంటారు. కనిపెట్టాల, నేను వెనక్కి లాగేస్తుంటారు. మనం వాడు చెప్పే మాటలకు మనం వెనక్కి లాగేస్తుంటారు. ఒక అమ్మాయి బాప్తిసం పొందాలని వచ్చిందండి. పక్కనే ఇంకొక ఆంటీ కూర్చుంది. ఏంటమ్మా చాలా సంతోషంగా ఉన్నా అంటే, నేనేదో బాప్తిసం పొందబోతున్నాను ఆంటీ అనిందంట. అంటే ఇంత సంతోషంగా ఉన్నావు ఏంది నువ్వని? బాప్తిసం పొందుతున్నావా? అరే రే ఈ వయసులో బాప్తిసం ఏంటమ్మా అని రాగం తీసిందంట. ఈ వయసులో నీకు బాప్తిసం ఎందుకమ్మా అని అనండి ఒకసారి. ఈ వయసులో నీకు బాప్తిసం ఎందుకమ్మా అని అనండి. రాగం తీయండి మీరు. ఈ వయసులో మీకు ఎందుకమ్మా అని. ఎందుకంటే అట్ట అంటున్నావు అనిందంట. ఈ వయసులో చేయాల్సినవి చేసి, తిరగాల్సినవి తిరిగి, ఆడాల్సినవన్నీ ఆడి, తిరగాల్సినవన్నీ చేసి, వయసు మీద ఉన్నవన్నీ చేసి, అన్నీ చేసేసి, అర్థమైందా? అంతా పళ్ళుడిపోయి, కాళ్ళు చేతుల్లో మోకాళ్ళ చెప్పులో గుజ్జులరిగిపోయి, కళ్ళు కనబడకుండా పోయి,
చెవులు వినబడకుండా పోయి కూసుంటే లేయలేక, లేస్తే కూసలేక, అప్పుడు దిగాల. ఏడకే ఏడ దిగాల? బ్యాప్టిజంలోకి. అప్పుడు బ్యాప్టిజంలోకి దిగి 2 తాళాలు తెచ్చుకొని దిగు 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 దిగు, అప్పుడు కొట్టుకోవాలమ్మా, ఇప్పుడు కాదమ్మా బ్యాప్టిజం అన్నదంట. అంతే. ఆ పిల్లకి పాపము బట్టలు తెచ్చుకుంది, బ్యాప్టిజం పొందాలని ఎంత హుషారుగా ఉన్నది, మొఖం మాడిపోయింది, బ్యాప్టిజం పొందుకుంటూ వెళ్ళింది. ఎవరున్నారు వెనక? నువ్వు స్వాధీనపరుచుకునే పోయే దేశంలోనికి వెళ్ళనీయకుండా నేను చేసి వీళ్ళని కానీ చంపకపోతే ఏం చేయాలా? మనం హతం చేయాలన్నా. ఏం చేస్తుంది? వెనక్కి లాగే బుద్ధి. నిన్ను వెనక్కి లాగేసేది ఎవరో? నీ చదువులో నిన్ను వెనక్కి లాగేవాళ్ళు ఎవరు? నీకున్న ఆనందాన్ని దొంగిలించేవాడు ఎవడో? ఏ విషయంలో వెనకబడిపోతున్నావు. నువ్వు ఏ విషయంలో వెనకబడిపోతున్నావు? నిన్ను ఎవరు వెనక్కి లాగేస్తున్నారు? మన ముందు యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను వెనక్కి లాగే వాళ్ళని ఏం చేయాలి మనం? ఖతం. ఆమేన్. అందరూ చెప్పండి ఖతం అనండి. అంతే. ఓ బాయ్ 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 అని చెప్పండి. మళ్ళీ ఖతం. వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. ఒక పిల్లడు సేవకు రావాలనుకున్నాడు. తల్లిదండ్రులకు కూడా చెప్పి వచ్చాడు. అక్కడ 2-3 చెప్పిన మాటలు విని వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు ఎంత ముందుకు దేవుని కొరకు వచ్చిన వ్యక్తి, అక్కడున్న వాళ్ళ మాటలు విని ఆ మాటలు అతన్ని వెనక్కి లాగేస్తే అతను ముందడుగు వేయలేక, దేవుడితో చేసిన తీర్మానాన్ని స్థిరపరచుకోలేక, ప్రభు కొరకు జీవించలేక వెనుగు తిరిగి ఇప్పుడు ఏడుస్తున్నాడు. అయ్యో, నేను అప్పుడు వాళ్ళు చెప్పిన మాట విన్నా, అందుకే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా అని ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు బాధపడే లాభం? నేను చేరస్తా, ఇక్కడ దాకా తీసుకొచ్చా. నేను వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. అర్థమైందా? ఈ 2వ వాడు. 3వ వాడు అమోరీయులకి పేరుకి అర్థం ఏంటంటే జగడాలాడేవాడు. ఇప్పుడు రారా తెల్ల బట్టలు వేసుకునే ఉన్నాడు, కానీ వీడి భలే జగడాలు పెడతాడు. రా ఇడిగిడిగిడిగిడిగిడిగో. వీడెవరంటే పోనైనా ఎవరి పక్కన ఎవడుకో, ఫస్ట్ సెకండ్. నువ్వు అంటే ఇప్పుడు పక్కన నువ్వు అటుండరా ఎవరైనా పక్కన ఎవడుకో. రా. వీడి పని ఏంటంటే జగడాలు పెట్టేవాడు. చెప్పండి. కరెక్ట్గా చెప్తున్నారు మా గురించి అనుకుంటున్నారు కొంతమంది. కరెక్ట్గా చెప్తున్నారే, జగడాలు పెట్టినారు మా గురించి కరెక్ట్గా చెప్తున్నారే అని వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. ఒరే, మా సంగతి ఈయనకాడ తెలుసా అని. వాళ్ళకి ఏరే పని ఉండదు, ఒకరికొకరు జగడాలు పెట్టేసటం, వాళ్ళు చుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉంటే ఈ పని ఏంటంటే ఏం పని చెప్పాలి? రోజు చెప్పాలా? జగడాలు పెట్టడం, పొలాలు పెట్టడం, ఒకడికొకడు గొడవ పెట్టడం, జగడాలు పెట్టడం, అరుచుకోవటం, జగడాలు పట్టడం. ఎక్కడా? ఇంటికాడ కాదు. జగడాలు పడేవాడు ఇంటికాడ జగడ పడాలా, ఇక్కడికి వచ్చి కూడా జగడాలు పడుతున్నారు కొంతమంది. ఎక్కడో భార్య భర్తలు ఇద్దరు గొడవ వచ్చిందండి, ఇంటికాడ మాట్లాడుకోవాలా. అత్తవాళ్ళ ఇంటికాడికి పోయి ఏడకొచ్చో అమ్మాయిని పట్టుకున్నాడు, చుట్టు పట్టుకుని కొట్టినాడు ఒకడు.
ఏడొచ్చుకుంటాడు వాడు. చర్చి దగ్గరికి వచ్చి లేడా మూడోవాడు ఉన్నాడా లేడా? జగడాలు పెట్టేవాడు ఉన్నాడా లేడా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థమవుతుంది మీకు అర్థం అవడానికి నేను వీడియో చూపిస్తున్నా, కొత్త ఆడియో కాకుండా. ఏడొచ్చి కొడుతున్నాడు. భార్యాభర్తలు కూడా ఉంటే ఇంటికాడ కొట్టుకోవాలా? నాలుగు గోళ్ళ మధ్యలో కొట్టుకోవాలా? ఏడొచ్చి కొట్టుకోవడం ఏంటి? జగడాలు పెట్టేవాళ్ళు పని ఇదే పని. అరుచుకుంటున్నారు మళ్ళీ పెద్ద 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 అరుపులు, జగడాలు ఓ అరుస్తున్నారు. మనం స్వాధీనపరుచుకున్న దేశంలో 7 జాతులు ఉన్నాయి. ఎన్ని జాతులు చెప్పాలా? ఒకటేంటి? రెండోదేంటి? మూడోదేంటి? జగడాలు కొంతమందికి మామూలుగా ఉండదు. మారు మనసు పొందింది ఒక అమ్మాయి, బాప్తిసం కూడా పొందింది. వాళ్ళ అత్తతో గొడవ ఉంది, వాళ్ళ అత్త రక్షించబడలా. ఇంటికాడి నుంచి వచ్చేస్తే మా కాళ్ళు ఎట్టబడింది, ఎత్తుక్కుంటా చర్చి కాడికి వచ్చింది. ఇదే సందని ఇక్కడే వాళ్ళ అత్తని కింద పడేసి కుట్టింది, జుట్టు పట్టుకుంటూ కాలేసి తొక్కింది. ఇట్లా నువ్వు రక్షించబడే లాభం జగడాలు పెట్టుకుంటుంటే జగడాలు పడి ఊరికే అరుచుకుని చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ రోజు నవ్వులాట. చుట్టుపక్కల వాళ్ళందరికీ వీళ్ళు అరుచుకునే చెడ్డబాళ్ళు తిట్టుకునే తిట్లకి, ఆ అరుచుకునే అరుపులకి, ఆ జగడాలు పెట్టుకొని అరుచుకొని బయటకు వచ్చి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొట్టి, మళ్ళీ ఆ పిల్ల వాడిని కాలుతో కొట్టి అత్త కూతునే చేసుకున్నాడు. కొంచెం ధైర్యం ఎక్కువ కదా, వేసింది ఒకటే ఇటు రోడ్డు మీద కొడతా ఉన్నానని, ఇంట్లో కొడితే కొట్టు, లోపల తీసుకొచ్చి కొడతామని కాలుతో ఎగిసి కొట్టింది. లోపలికి పోయింది, ఎందుకో పోతుంది అనుకున్నారు. ఇంట్లో వంటింట్లో కారం ఎత్తుకొచ్చింది, కంట్లో కొట్టింది. వాడి షూలు వేసుకొచ్చి కొట్టింది కాలుతో ఎగిసి కొట్టింది. కొట్టుకోవడానికి జగడాల కోసమా? ఈ దేశంలో అటోళ్ళు ఉండకూడదు. వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఎక్కడుంటారు? మనలోనే ఉంటారు. నేను ఎవరి గురించే చెప్పటంలే, మన గురించే చెప్తున్నా. ఒక్కొక్కరిలో ఇటాడు స్వభావాలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి, లోపల నుంచి వస్తుంటాయి బయటికి. ఏంటిది? మూడోదేంటి? జగడాలు పెట్టుకోవడం. చర్చిలో ఎవరైనా జగడాలు పెట్టుకున్నట్టు తెలిస్తే 6 నెలలు ప్రభు వల్ల ఆరాధన. నేను గుర్తుపెట్టుకోండి, 6 నెలలు ఇకపోవచ్చు, మరలా తర్వాత ఇంకేమైనా చేయొచ్చు. దేవుని మందిరాన్ని పాడు చేయకూడదు. దేవుడే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుని మందిరం ఇది. మూడోవాడు వెళ్ళిపోయాడు, పక్కనెప్పటికి పోయి. 4వవాడు కానానీయులు. రానాయనా, ఇప్పుడు ఇంకోటి రారా, ఇప్పుడు ఇందాక లేచి రారా, ఇంకోటి ఎవడరా, రావడానికే భయపడుతున్నారు. రానాయన, ఈ చెట్టడ్డా ఉంది, ఎవరు కూర్చోన్నాడే, రారా లేచి రారా, బా సరైన యాక్టర్ దొరికాడు నాకు. ఎవరిడు? కానానీయులంటే నువ్వేమిచ్చినా నాకేమి లేదు అంటుంటాడు. నాకు వంకరగా ఉంది, కరెక్ట్ చేస్తా. ఏమైనా కొడతాం, ఏమి లేదు. ఇంత దాకా తినిచ్చుంటారా? ఏం తిన్నారా? ఏం తినలా.
అన్నీ దేవుడు అన్నీ ఇచ్చుంటాడు. ఏమి లేవు మాకు, మీలాగా కాదు, మేము దరిద్రులమి, ఏమీ లేదు, కొరత అది లేదు, పప్పు లేదు, చింతపండు లేదు, కూర లేదు, నూనె లేదు, కడుపు నిండా అన్నం లేదు, ఒంటి నిండా బట్టలు లేదు. నువ్వు ఎప్పుడన్నా కుట్టించినావా? కుట్టించినావా చెప్పు. మా అమ్మ కుట్టించిన జాకెట్ ఇది, నువ్వు కుట్టించినావా అని వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు చెప్పుకుంటా, ఇంట్లో నాకేమీ లేదని చెప్పుకుంటా. నువ్వే మొగుడివయ్యా, నువ్వు అట్లా కూడా కుట్టించలేదు మొగుడివే, ఏమీ లేదు. మా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆకాశములు హంసలాగా నడిచాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, నాకేమీ లేదు, ఏమీ లేదు, కొరత కొరత కొరత, ఏమీ లేదు, ఏమీ లేదు అనేదే. అటాటోళ్ళ దేశంలో ఉన్నారు, ఇక్కడ లేరా? ఇక్కడ లేరా అటాటోళ్ళ? ఎందుకు అట్ట మాట్లాడతారంటే ఇంకొకరిని చూస్తారు, వాళ్ళలాగా మేము లేవు. మీరు మీలాగే ఉండండి, ఆమె చెప్పండి, ధైర్యంగా చెప్పట్లే. మీరు మనం మనలాగే ఉండాలి, ఒకరిని పోల్చుకోకూడదు. మనం ఒకరితో పోల్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎంతసేపటికి ఏమి ఇచ్చినావు, ఏం పెట్టినావు, ఏం తిన్నావు, ఏముందిలే, ఏమీ లేదులే, ఇదే బతుకు నోటితో దేవుడు ఆమేన్ 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 అని ఏమి లేకుండా చేస్తుంటాడు. వాళ్ళకి దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడన్న వాళ్ళు అలేలో చెప్పండి గట్టిగా. మీరు అట్లా అంటా ఉండాలా? ఇటువంటి కొరతలు తెచ్చే మైండ్ని చంపాల. నీ మైండ్లో కొరత అనే దాన్ని నువ్వు నీ మైండ్లో చంపాలా దాన్ని. అది లేదు ఇది లేదు, ఉన్నదంతా సర్దుకో. ఎక్కడెక్కడికో చూసి వస్తారు, ఆడ చూసి వస్తారు, ఏడ చూసి వస్తారు, అట్లా ఇక్కడ లేదంటారు. అర్థం కదా? అక్కడున్నట్టు ఇక్కడ లేదే, ఇక్కడున్నట్టు ఇక్కడ లేదే. వాళ్ళతో నీకేం పని? నువ్వు నీలాగుండు, నేను నాలాగే ఉంటా, నువ్వులాగే ఉండు. ఒకరితో నువ్వు పోల్చుకునేది ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఇదిగో నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చాడే, నాకు సమృద్ధిగా ఇచ్చాడని చెప్పండి. ఆమేన్ చెప్పండి, చేతితో తెలియ చెప్పండి. ఎంతసేపటికి కొరతలు కొరతలు కొరతలు, ఏమీ లేవు. ఏమి నిండా బస్తాలు ఉంటాయి బియ్యం. నిన్నటి నుంచి మేము అన్నం తినలా, అన్నం తినలా. గంజి చేసుకుని పోసుకుని తాగు. బియ్యం ఉంది కదా, అన్నం వండుకొని గంజి పోసుకుని పచ్చిమిరకాయ కొరుక్కొని తిను. ఎంత హాయిగా ఉంటుంది, ఎంత అన్నం తినచ్చు. చిన్నప్పుడు తినేవాడు సద్దన్నం. ఇంత గంజి పోసుకొని కానీ తింటే ఇంత తినచ్చు. చల్లగా ఉంటుంది, సలవ కూడా. అర్థమైందా? ఎందుకు అనవసరమైన కొరతలు? నాకు అది లేదు, వాళ్ళలాగా లేదు, వీళ్ళలాగా లేదు, వాళ్ళ లేదు, వీళ్ళ లేదు. 24 గంటలు కొరతలు ఎత్తి మాట్లాడటమే, ఏరేదిలే. ఇదే బతుకు. పోనాయన విన్నవాడు, ఐదోవాడు ఏడురా, ఐదోవాడు ఏడురా, ఒరే చేతికి పెద్దోడు, నువ్వు వయసులో పెద్దోడు, నీకు వయసు నేను పెళ్ళైంది కదా మొన్నే, అంత పెద్దోళ్ళు మనం. పిల్లలు అయితే రా తమ్ముడా, వీడికి అర్థమైపోయింది పెళ్ళైన వాళ్ళు పిలవడం ఫ్రీడన్నా.
పెళ్ళైన వాళ్ళు పిలిచామనుకో సప్పన వాళ్ళ భార్య నా మీద గొడవకు వస్తుంది. నా భర్తను అంత మాట అంటావా అంటది. ఎవరి జోలికైనా పోవచ్చు, కానీ భార్యల జోలికి వాళ్ళ భర్తలని భార్యల జోలికి పోకూడదు. వీడి తాడు బంగారం లేదు, ఏమన్నా ఎవరు ఫీల్ కాదు. చేత తెలియదు చెప్పండి. ఎన్నోవాడు ఎవడు? పెరిజ్జీలు స్వార్థప్రియులు. స్వార్థం. నేను బాగుండాలా, అందరు నాశనం అయిపోవాలా. ఎట్లా ఏంది చెప్పండి, గట్టి చెప్పండి. నేను బాగుండాలా, అందరు నాశనం అయిపోవాలా, నేను బాగుంటా సార్. 24 గంటలు నేనే కొట్టేటమ్ము నేనే. స్వార్థప్రియుడు. ఆ దేశంలో స్వార్థప్రియులు ఉన్నారు. వాళ్ళు ఖతం చేయాలా. నీలో ఉన్న స్వార్థాన్ని చంపాలా. స్వార్థప్రియులు అంటారు. స్వార్థం. నేననే స్వార్థం. ఎంతసేపటికి స్వార్థప్రియులు ఉన్నారు అటోళ్ళు. ఎవరు అట్టపోతే మాకు ఎందుకు, మేము బాగుంటే చాలు. ఎవరు ఎట్టపోతే నాకు ఎందుకు, నేను బాగుంటే చాలు. ఇప్పుడు నేను చెప్పిన మాట చెప్పండి. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా? మళ్ళీ చెప్పండి. మీరు అంటుంటే నాకేమనిపిస్తుందంటే అందరు అడక్క తినాలా, మేము కూడా అడక్క తినాలంటే కనపడుతుంది నాకు. ఇదేంది ఇది? చెవులు ఏం తిట్టని పడుతున్నాయి. చీచి తుప్పు రాల్చుకో. మళ్ళీ ఇప్పుడు చెప్పండి. అందరూ, నేను కూడా అందులో. అది ఒక నాశనం అయిపోయి నేను బాగుండాలని ఎప్పుడు అనుకోకూడదు. అర్థమవుతుందా? స్వార్థం చంపాల. స్వార్థప్రియులు. ఈ 5వ జాతి ఉందే స్వార్థప్రియులు. ఈ 5వ జాతి స్వార్థప్రియులు. వీళ్ళు ఉన్నంత కాలం వాళ్ళ జీవితాలు బాగుపడవు, పక్కన వాళ్ళు బాగుపడకుండా చేస్తారు. స్వార్థప్రియులు చంపాల. అర్థమైందా? 5వవాడు ఎవడు? పోనీ అక్కడ ఇక్కడ ఇలా రివర్స్కి మీ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి, అడిగినప్పుడు చెప్పాలి. 6వవాడు హిత్తీయులు. హిత్తీయులు అంటే ఎవరంటే, హిత్తీయులు రండి ఒకడు, ఎవరో ఒకడు రండి, పెళ్ళి కానివాడు ఒకడు రండి. రారా, సూపర్గా ఉండవు, రారా నువ్వు దా. 6వవాడు. దీని పేరుకి అర్థం ఏంటంటే, చూరే నువ్వా ఎవరా అనుకున్నాను రా, నువ్వు కృపా వాళ్ళకు తమ్ముడా? ఓకే. ఆశాజీవులు. ఆశేచ్ఛలు. 6వవాడు ఎవరంటే ఆశేచ్ఛలు. ఆశ, దోశ, అప్పడం, వాడ. ఆశ. న్యూస్ పేపర్లో 500 రూపాయల నోట్లు కట్టలు ఉండేట న్యూస్ పేపర్లో. అది చూసి ఒకడు, ఈ డబ్బులంతా నాకే రావాలన్నా. దరిద్రం. ఉన్నదాంతో సర్దుకునేదిలే. ఆశ. ఈ పని అది. ఆశాజీవులు అక్కడ ఉండారు. ఆ దేశం నిండా ఉండారు వాళ్ళు. ఆ దేశం నిండా ఆశాజీవులే. అన్నీ చూసిందల్లా కోరుకుంటారు, భర్తను వదులుకుంటారు.
చూసిందల్లా కోరుకుంటారు, పెళ్ళాన్ని వదిలేస్తారు. అర్థం కదా? కుటుంబాల్లో సమస్యలు ఎందుకో తెలుసా? ఉన్నదాంతో సర్దుకోకుండా లేని దాన్ని ఆశపడటమే. దాన్ని ఆశా నిగ్రహం అన్నాడు ఆత్మ పొలంలో 9వ ఆశా నిగ్రహం ఉండాలన్నాడు. ఆశపడి అప్పులు చేసి ఇల్లు కడుతున్నారు. ఎందుకు కట్టుకోవడం? అప్పులు చేయడం ఎందుకు? మన పరిధిని బట్టి మనం ఆశించాలా. దానికంటే ఉన్నతంగా మనము మనకున్న స్థితిని కంటే ఓవర్గా మనము ఆశపడడం, అది మన జీవితాలకి కండిలు తెచ్చిపెడతాయి. ఇక్కడ మనం చూస్తే ఆశేచ్ఛలు 6వ ఆశేచ్ఛలు. ఆశపడతానే ఉంటాడు. ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, ఆశపడతానే ఉంటాడు. ఎంత ఇచ్చినా దేవుడు మళ్ళీ ఆశపడతానే ఉంటాడు. సాలయ్య అనేవాడు ఒకడు లేడు. సాలయ్య అనేవాడు ఒకడు లేడు. ఆశపడతానే ఉండడమే ఇదే పనిగా. వీడెవరిడు చెప్పండి? ఆశేచ్ఛలు. అయ్యగారు ఎప్పుడు ఆశపడతానే ఉంటాడు. అదే పని ఈయనకి. 7వ ఉన్నాడు, ఆఖరావాడు. ఎవరోడు? నాకు మాత్రం నోరు తిరగట్లే వీళ్ళ పేర్లు. అందుకని ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళ పేర్లు ఇయ్యే. మేరకు పాయింట్లు చేసి పెట్టుకుంది. అదే నేను ప్రసంగం చేస్తున్నా ఇప్పుడు. ఆ 7 మంది జాతులు తెగలేదని అక్క లెటర్సే ఇవి. కొంచెం దగ్గరగా నాకు దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. అక్క లెటర్లు నా లెటర్లకు దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. ఇదిగో ఒరే, కెమెరా దగ్గరికి లాగేవాడు ఉన్నాడా? ఎవడా? లాగలేడేవాడు. చాలా ప్రసంగాలు రాసిపెట్టింది ఇక్కడ ముందు స్టార్టింగ్లో. 7వ వాడి పేరేంటి? ఏబిసిలు. వీడెవడంటే, రానాయన ఎవరైనా ఒకటి రండి రా, ఎవరో ఒకటి రండి. వాడు దాక్కుంటున్నాడులే. దాక్కునేవాడు నేనేట పిలిచేది. ఏడ్రా రే, ఎవర్రా మీరంతా? ఒక్కడు రాడేందిరా మీరు ఇంతమందిలో? చపల కొట్టండి, వీడు ధైర్యం వస్తుంది. తప్పితములు మోపేవాడు. ప్రతి ఒక్కదంటూ తప్పు పడతాడు వీడు. ఇప్పుడు మనం ఇప్పుడు వాక్యం చెప్పామా, ఈ వాక్యం కూడా తప్పులు పడతాడు. వీడెవడు? 7 జాతుల్లో ఒకడు. మీరంతా ఎవరో నా బిడ్డలు. నా బిడ్డలకి నేను చెప్పుకుంటున్నా. అర్థం కదా? నా బిడ్డలకి చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇటు వాళ్ళు ఉంటారని. వీటిలో తప్పులు పెట్టేవాళ్ళు ఉంటారు. అర్థం కదా? దీంట్లో తప్పులు ప్రతిదాన్ని కట్ చేసి పెడితే దాన్ని మళ్ళీ ఇంకొక రకంగా చేస్తాడు. వీడి పని ఏంటంటే 24 తప్పులు పట్టడం వీడి పని. తప్పితములు మోపువాడు. వీడి పని ఏంటంటే తప్పితములు మోపుతుంటాడు. ఎలాంటి వాడినైనా సరే వాడా అంటాడు. ఒకసారి అను, వాడాను. వాడా అది చూసావా? ఏ వాడురా? ఆమె అను. ఆమేన్. ఆమె సంగతి నాకు తెలుసులేను. ఆమె సంగతి నాకు తెలుసులే. వీడు కరెక్ట్గా సెట్ అయ్యాడు అన్న. ఈ 6 మంది కంటే వీడే నాకు కరెక్ట్. ఇంతమంది ఉన్నారు, ఏమి లాభం?
నెత్తి మీద జుట్టు తక్కువ, మెదడు ఎక్కువ, వీడికి తెలివి గల్లవాడు. తప్పులు మాపుతుంటాడు, తప్పులు మాపుతుంటాడు. నువ్వేమైనా తప్పులు మాపుతుంటాడు, నువ్వేమైనా తప్పులు మాపుతానే ఉంటాడు. ఇదే పని. నువ్వు స్వతంత్రించుకుని పోయే దేశానికి నేను చేరుస్తా. ఇదిగో ఈ 7 జాతులు ఉంటాయి. ఈ 7 జాతులను చంపకపోతే నువ్వు పైకి రాలేవు. అంటే 7 జాతులు ఎక్కడున్నాయి అంటే నీ లోపలే ఉన్నాయి. ఎక్కడున్నాయి? మీరు ఎంతసేపు ఎక్కడ ఎవరి గురించి చెప్తారనుకుంటావా? మనలో ఉండే సంగతే చెప్పేది నేను. ఈ 7 మనలోనే ఉంటాయి. అప్పుడప్పుడు బయటకు వచ్చి అప్పుడప్పుడు తొంగి చూసిపోతుంటాయి. మనలోంచే బయటకు వస్తాయి 7. ఈ 7 చంపకపోతే, మనలో ఉన్న ఈ 7 గుణాలు కానీ మనం చంపకపోతే, ఒకటేంటి భయం, 2 వెనకబాటు జీవితం, 3 జగడాలు పెట్టేది, 4 కొరతలు 5 స్వార్థ ప్రియులు, 6 ఆశాజీవులు, 7 ఈ 7 రకాల బుద్ధులు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. లేదన్న వాళ్ళు లేదు చెప్పండి. లేరుయా ఓ అబ్బాయి ఎగ్జిబిషన్లో పెట్టాలి రైల్ని. లేనోడు ఎవడు లేడు, అందరిలో ఉంటాయి. వాటిని ఏం చెయ్యాలా? సంపాలా. వాటిని చంపాలా. వాటిని చంపితే నువ్వు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటావు. ఏ దేశాన్ని? ఇశ్రాయేలీయులు పాల్తేన ప్రపంచ దేశం చేరారు. మనలో ఉన్న 7 స్వభావాలు చంపి నిత్యత్వంలో పోయి చేరాలి. మీరు లేవా? ఎప్పుడు జగడాలు పడలే? మీరు పడలేదా? ఎప్పుడు భయపడలేదా? ఎప్పుడు ఎవరిని వెనక లాగలేదా? ఎప్పుడు జగడాలు పడలేదా? ఎప్పుడు నాకేమి లేదు ఏమి లేదని మాట్లాడలేదా? నీ స్వార్థాన్ని చూసుకోలేదా? ఆశాజీవులు, నాకు అది కావాలా, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, నువ్వు అనుకోలేదా? వాడి మీద వీడి మీద తప్పులు మోపడం లేదా? నేను అందుకనే ఇందాక నువ్వు చూసుకోండి నాయనా నేను, దాని అర్థం అది. మనలోనే ఉంటాయి 7 రకాలు, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఇప్పటి వరకు నేను చెప్పింది వాళ్ళని 7 మందిని నిలబెట్టి 7 రకాల స్వభావాలు చెప్పా. ఈ 7 మంది ఎవరిలో ఉంటారో రండ్రా పట్టుకుంటారు చుట్టూ రౌండ్గా, రండ్రా రౌండ్ చుట్టుముట్టండి నన్ను, పట్టుకోండి నన్ను గట్టిగా. నువ్వు ఇట్లా పక్కరా, చాలా పుడుకున్నావు నువ్వెవరా? 2వ వాడివే? ఏంది నువ్వా? అడ్డాలు పడేవాడివే? 2వ వాడు ఏందిరా? వెనక్కి లాగవాడిని. అదే వెనక్కి లాగటం. నాకు అడ్డంగా నిలబడుకొని నన్ను వెనక్కి లాగుతున్నాను. అది పేరు అదే కరెక్ట్గా పెట్టేవాడికి. నువ్వెవర్రా? నేనెవరో నాకు తెలియదు అంటావా? ఎన్నోవాడు? ఆశాజీవి. అందుకే నాకు అడ్డంగా నిలబడ్డావు. రా ఆశగా నీ మొహం కనబడరా, రా నువ్వు రారా. ఆ 7 రకాల స్వభావాలు పట్టుకోండి నన్ను గట్టిగా, వదలబాకండి. వీళ్ళని ఒక్కొక్కరిని మనలో నుంచి బయటికి రానికుండా వీటిని ఖతం చేయాల. ఆడ హతం అనుందా? నిర్మూలం చేయన్నాడు. హతం అన్నాడు. హతమే, హతం చేయి వాళ్ళని.
ఈ 7 రకాల బుద్ధులు 7 రకాల బుద్ధులు పట్టుకుంటే అంటారా దగ్గర 7 రకాల బుద్ధులు అప్పుడప్పుడు మనలోంచి బయటకు వస్తుంటాయి. అప్పుడప్పుడు బయటికి తొంగి చూసి నాకేమి లేదే అని ఎలా అవ్వద్దు. వీడితో గొడవ ఎప్పటికైనా పెట్టుకోవాలి రాని వర్షం బయటకు వస్తుంది. ఈ 7 రకాల బుద్ధులు అప్పుడప్పుడు బయటకు వచ్చిపోతుంటాయి, అందరిలో ఉంటాయి. వీటిని చంపితే నిత్యత్వంలో యుగ యుగాలు దేవుడిచ్చే దేశంలో మనం పోయి చేరతాం. అంతే. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఫస్ట్ ఏది? నువ్వేంట్రా భయపెట్టేవాడు. ఇప్పుడు భయం వచ్చింది, ఇప్పుడు భయపెట్టేది. ఇంత సమయానికి నేను కాదు ఇప్పుడు దాకా చెప్పింది, ఒక్కొక్కరు లోపల ఉండేయని ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైంది వాడికి. ఇప్పటికి అర్థమైంది వాడికి. తలకాయ పెద్దది, మెదడు చిన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు భయపెట్టేవాడిని ఏం చేయాలా? ఖతం చేయాలి. అంటే ఇప్పుడు కిందకి వాడో కిందకే కూర్చొని పడుతున్నాడు వీడు. రెండో వాడు ఎవడో వీడేం చేయాలా? ఎవరిడు? వెనక్కలాగవాడు. వెనక్కలాట వీడినేమో నువ్వు చేయాలా? వెనక్కలాగా అక్కడ. మూడవడెవరు? శేఖర్ శక్తి. మూడవడెవరు? జగడం. జగడం జగడాలు పెట్టేవాడు. వీడేం చేయాలా? నేను జగడాలు పెట్టకూడదు, చంపాడు భార్యలోని. నెక్స్ట్ ఎవడు? ఏం లేదు వీడికాడ. ఎవరిడు? నాకేం లేదు అంటుంటాడు. వీడు తక్కువనాడు కాదు. ఇక మీదట మన నోట్లో ఏమన్నా దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. నాకే ఆ మాట మీద స్టాండ్ అయి ఉండండి. ఏరే మాట మాట్లాడబాకండి. వీళ్ళు ఏం చేయాలి మనం ఇప్పుడు? వీడు చంపాలి. నెక్స్ట్ ఎవరు? స్వార్థం. స్వార్థ పిల్లని ఏం చేయాలా? మనలో స్వార్థ పిల్లని ఏం చేయాలి? లోపల వాడిని చంపాలా. నువ్వెవర్రా? ఆస్కాదికుడు. నెక్స్ట్ నువ్వా? తర్వాత ఈడ ఆశాపరుడా? ఏం ఆశపడలా? వీడిని ఏం చేయాలా? మనలో ఉండకుంటే ఏం చేయాలి? వీడిని కూడా చంపాలి. నువ్వెవర్రా? పచ్చకామలుడా? ఆఖరేంటి? నిందలు మోపేవాడు. నీ సంగతి నాకు తెలుసులేదు. నిందలు మోపేవాడు. నీ సంగతి నాకు తెలుసులేదు. నీ సంగతి నాకు తెలుసు. చూసావా? నన్ను కూడా అంటున్నాడు వీడు. చూడు నన్ను కూడా నీ సంగతి నాకు తెలిసి అంటున్నాడు. చూడు ఏటట్టు వాళ్ళందరినీ ఏం చేయాలి ఇప్పుడు మనం? మామూలుగా కథం చేయకూడదు, కాలు బ్రేక్ వేసి కథం చేయాలి. కాలు బ్రేక్ కథం చేయాలి. ఇప్పుడు 7 జాతులు కథం అయిపోయినాయి. మనలో 7 జాతులను మనం చంపగలిగితే నిత్యముగా నిత్యత్వంలో దేవుడు మనల్ని నిలుపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నోళ్ళు అక్కడ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నోళ్ళు అక్కడ మోకరించండి. 2 చేతులు పైకెత్తి. నువ్వు స్వాధీనపరుచుకుని పోవు దేశము నీకు ఇచ్చేదను. దేవుడైన యెహోవా నిన్ను చేర్స్తాడు. మన దేవుడు నిశ్చయంగా మన నిత్యత్వంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను ఇల్లు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తా. నేనున్న స్థలంలో మీరు ఉంటారు, మిమ్మల్ని అక్కడ నేను చేరుస్తానని మాట ఇచ్చిన దేవుడు. మనమందరం అక్కడికి వెళ్ళబోతున్నాం, నిత్యముగా వెళ్ళబోతున్నాం. వీటిని చంపకపోతే అవే మిమ్మల్ని చంపుతాయి. మిమ్మల్ని నిత్యత్వంలో చేర్చనీయకుండా అవి ఆపేస్తాయి. వాటిని చంపు, నిశ్చయముగా వాటిని చంపగలిగితే
దేవుడిని ఆస్వాదించబోతున్నాడు. నీలో 7 రకాల స్వభావాల్లో ఏ స్వభావం ఉందో పసిగట్టు, కనిపెట్టు. దాన్ని నీలో ఉండకుండా దాన్ని తీసివేసుకో. వాక్యం తేటతెల్లగా చెప్తుంది, దాన్ని తీసివేసుకో. జగడాలాడటం మాను, భయపెట్టడం మాను, వెనకబాటు జీవితాన్ని మాను, జగడాలు పడటం మాను. నాకు ఏమి లేదు కొరతలు అని చెప్పడం మాను. స్వార్థ ప్రియత మాను. ఆశ నిగ్రహం మాను. తప్పితములు మోపేవి మాను. నిత్యత్వం నీ కొరకు ఎదురు చూస్తాం. అదిగో మనం వెళ్ళబోయే దేశం మన కొరకు సిద్ధపడతా ఉంది. మనం అక్కడికి పోయి చేరబోతూ ఉన్నాం. ఇటువంటి స్వభావాలు మనలో బలహీనతలు లేకుండా తీసివేసుకోగలిగితే నిశ్చయముగా నిన్ను దేవుడు నిత్యత్వంలో చేర్చగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. 2 చేతులు పైకెత్తు. ఇటువంటి స్వభావాలు నాకు తీసివే ప్రభువాని. నీలో నుంచి ఆ స్వభావాలు తీసివేసుకోగలిగితే దేవుడు నిశ్చయంగా నేను నిత్యత్వంలో చేర్చగలడు. ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు స్తోత్రం నైనా. గతించిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు. ఈ పునరుద్ధాన దినమందు మేమంతా సజీవులమై మిమ్మల్ని ఆరాధన చేయుచు ఉండగా మా ఆరాధన అంగీకరించి మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు కొరకే స్తోత్రం ప్రభువా. స్తోత్రం నాయన. మీ సేవకులను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం తండ్రి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో యెహోవా మిమ్మల్ని చేర్చిన తరువాత తండ్రి 7 జాతులు వారిని మీరు హతము చెయ్యాలి, నిర్మూలము చెయ్యాలి అని మీరు సెలవిచ్చిన మాట మీరు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. నిజమేనైనా తండ్రి, మేము ఆ పరమ కానాన్లో చేరాలి అంటే తండ్రి మా అంతరంగ స్వభావాలలో 7 రకాలైన ఈ అనుభవాలని మేము ఎప్పటికప్పుడు చంపేయాలని, ఎప్పటికప్పుడు హతము చేయాలని, అవి కనబడినప్పుడల్లా వాటిని నిర్మూలము చేయాలని మీరు తెలియచేశారు నాయన తండ్రి. మేమంతా కూడా ఏ విషయాలు భయానికి బెదిరిపోకుండా ఇతరులను భయపెట్టేవారుగా ఉండకూడదు అని మీరు తెలియచేశారు. ఆయా సందర్భాల్లో ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగవలసిన వారు తండ్రి వెనకబడిపోతున్నారు తండ్రి. ఈ వెనకబడిన ఆత్మ ఎవరిలో క్రియ చేయకూడదు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. ఈ ఆరాధనలో పాలు పొందిన వారిలో తండ్రి ఒకరి మీద ఒకరు నాయన తండ్రి చెప్పుకోవడాలు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకొని గొడవలు పడే అనుభవాలు ఉండకూడదు అని తెలియచేశారయ్యా. స్వార్థ ప్రియులుగా ఉండకూడదని ప్రభు ఎన్ని కార్యాలు చేసినా దేవుడు ఏమీ చేయలేదనే మాట రాకూడదని ప్రభు చూసినదల్లా కూడా ఆశించకూడదు అని మీరు తెలియచేశారు నాయన. అంతేకాకుండా తండ్రి ఎంతసేపు వారిలో తప్పులు వీరిలో తప్పులు కనిపెట్టే ఇలాంటి బుద్ధులు కూడా పోవాలని తెలియచేశారు తండ్రి. 7 రకాల అనుభవాలలో తండ్రి ఏ ఒక్కటి మాలో నిలిచి ఉండకూడదు నాయనా. మేము స్వార్థ ప్రియులమై ఉండకూడదు తండ్రి. యేసయ్యా, ఈ అనుభవాలు అప్పుడప్పుడు పొడచూపుతున్నప్పుడు ఇవి శత్రువు యొక్క స్వభావాలు, వీటిని మేము హతము చేయాలా, ఈ స్వభావం ఈ బుద్ధి నాలో ఉండకూడదు అని ప్రతి వారు కూడా ఎప్పటికప్పుడు ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ ఈ అనుభవాల్లోంచి విడుదల పొందాలి ప్రభువా. మీకు స్తోత్రం. అప్పుడే మేము ఆ రాజ్యములో ఆ దేశములో నిలకడగా ఉండగలము నాయనా. ఈ స్వభావాలను అణిచివేయకపోతే ఈ స్వభావాలు మమ్మల్ని అణిచివేసి ఆ రాజ్యములో చేరకుండా చేస్తాయని
ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేశారు కనుక వాక్యం విన్న ప్రతి బిడ్డ తనను తాను పరీక్ష చేసుకొని ఈ స్వభావాలు కనబడకుండానట్లుగా మీరు క్రియ జరిగించండి నాయన. తండ్రి, ఈ మాటలన్నీ మా హృదయాల్లో ఫలింపచేయండి. అన్నకి మరింతగా కృప అనుగ్రహించండి. వారి శరీరాన్ని మీరు బలపరచండి తండ్రి, ఆత్మను బలపరచండి తండ్రి. మీకు స్తోత్రం. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరముగా మీరు జరిగించినందుకు కొరకై స్తోత్రం. మీరు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడైండి నడిపించును గాక. ఆమేన్.